10 అడుగుల లోతులో కొలువై ఉన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి మీకు తెలుసా? దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో కూడిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. ఆ విగ్రహం తలభాగం నుంచి నీటి ఊటలు ఉబికిపడడం ప్రారంభమైంది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవటంతో ఊళ్ళోకి వెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. ఎంతమంది కలిసి ప్రయత్నించినా ఆ స్వయంభూ రూపం మాత్రం కదలేదు. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు అని శివసత్తులు చెప్పడంతో మూల విరాట్టును బావిలోని నీటిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేయడం ప్రారంభించారు. కొంతకాలానికే ఎల్లమ్మ తల్లి మహిమలు నలుదిశలా వ్యాపించాయి. అలా ఈ స్వయంభూ క్షేత్రం నేటి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంగా వెలసింది. నేటికి అమ్మవారు 10 అడుగుల లోతులోనే భక్తులకు దర్శనమిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా ఆషాఢ మాసంలో జోగినుల బోనాలు, పోతురాజుల ఆటలు, భక్తుల మొక్కులతో అమ్మవారి పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయి.